హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నా చిన్న కృష్ణయ్యని కనకాంబరాలతో అయితే అలంకారం చేసుకున్నాను. ప్రతిరోజు ఏదో ఒక రకం పూలతో అయితే కృష్ణుడికి అలంకరణ అయితే చేసుకుంటానండి. శంఖం పూలు అయితే మాత్రం రోజు ఉంటాయి. నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గర భగవద్గీత అయితే కొనుక్కొని తెచ్చుకున్నానండి. ఆ తర్వాత ఎప్పటినుంచో నా దగ్గర కృష్ణుడు విగ్రహం అయితే ఉండేది. అందంగా ఒక దగ్గర అయితే పెట్టేదాన్నండి. ఎప్పుడైతే భగవద్గీత తెచ్చుకొని చదవడం మొదలుపెట్టానో అప్పుడు అనిపించింది పూజ చేసుకుంటే మంచిది కదా! రోజు అలంకరణ చేసుకోవడం, ప్రసాదాలు పెట్టడం చాలా మంచిదనేసి విన్నానండి. అప్పటి నుంచి కృష్ణుడిని నమ్మడం అయితే మొదలుపెట్టాను. ప్రతిరోజు ఉదయం నాకు తోచిన పువ్వులన్నీ తీసుకొని తెచ్చుకొని అలంకారం చేసుకొని దండం పెట్టుకొని అప్పుడు నేను వంటగదిలోకెళ్ళి అన్ని పనులు అయితే చేసుకుంటానండి. అంతకుముందు అయితే స్నానం చేసేయకుండా వంటగదిలోకెళ్ళి పనులన్నీ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే అలా కాదండి. స్నానం చేసి వచ్చి దండం పెట్టుకొని నేను వంటగదిలోకెళ్ళి వంట పని అనేది స్టార్ట్ చేస్తున్నానండి. మనం ఏదైనా సరే గట్టిగా నమ్ముకొని ఇది చేయాలి అనుకుంటేనే మనకు సాధ్యమవుతుందండి. అలాగనేసి దేవుడిని నమ్మేస్తే నేను ఇయన్నీ జరిగిపోతున్నాయని కాదండి. ఉదయాన్నే నేను లెగవాలి, దేవుడికి దండం పెట్టుకోవాలని సంకల్పం నాలో గట్టిగా ఉండాలండి. నేను కృష్ణుడిని నమ్మేస్తున్నాను, నాలో మార్పు తనంతట తానే వచ్చేసింది అని నేను చెప్పనండి. మనలో కూడా సంకల్పం అనేది గట్టిగా అనేది ఉండాలి. మనం ఏ పని చేసినా దేవుడినైతే నమ్మాలండి. నమ్మకుండా ఉండకూడదు. మనం ఏ పని చేసినా సరే దేవుడి మీద నమ్మకం ఉంచి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కష్టపడకుండా ఏది రాదు కదండీ! మనకేదైనా కష్టం వచ్చినప్పుడు దారి చూపించు దేవుడా అని కోరుకోవాలి కానీ మొత్తం నువ్వే చూసుకోవాలి అనుకుంటే అవ్వదు కదండీ! నేను కూడా ఒకప్పుడు ఇలానే అనుకునేదాన్ని. దేవునికి దండం పెట్టుకుంటున్నాను కదా! ఇన్ని పూజలు చేస్తున్నాను కదా! దేవుడు నన్ను ఎందుకు చూడట్లేదు అనుకునేదాన్ని. దాని తర్వాత తెలిసిందండి నేను ఎప్పుడు భగవద్గీత చదవడం మొదలుపెట్టానో అప్పుడు అర్థమైంది నాకు జీవితం అంటే ఏంటన్నది. నేను ఎక్కువగా వచ్చేసి ప్రణమానంద ప్రభుజీ గారి వీడియోస్ ఎక్కువగా చూస్తానండి. ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ వీడియోస్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్‌లో భగవద్గీత గురించి చెప్తారు. ఉదయాన్నే నిత్యం భాగవత సేవ కూడా చెప్తారండి ఆయన. చాలా బాగుంటాయండి ఆయన వీడియోస్. ఎవరైనా సరే చూడాలనుకుంటే ఆయన వీడియోస్ చూడండి. చాలా బాగుంటాయి. నేనైతే ఆయన్నే ఫాలో అవుతానండి ఎక్కువగా. వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.